ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆపిల్ విలాగ్స్. ఈరోజు మేము యూకేలో ఇంకో సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. అది ఏ సిటీ అంటే బ్రిస్టల్ సిటీ. బ్రిస్టల్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ ఇన్ యూకే. సో బ్రిస్టల్లో యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే హార్బర్ సైడ్ అండ్ డాక్ యార్డ్. సో మీరు చూస్తే ఇక్కడ షిప్స్ చూసారా? సో బిగ్ బిగ్ షిప్స్, ప్లస్ ముందుకెళ్తే కూడా చాలా పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే అటు సైడ్ వెళ్తే డాక్ యార్డ్ ఉంది, ప్లస్ బ్రనల్ ఎస్ఎస్ గ్రేట్ కూడా ఉంది. సో యూ కెన్ సీ ద బిగ్ షిప్స్ హియర్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ హియర్. ఎస్పెషల్లీ అట్మాస్ఫియర్ చూస్తే మీరు ఈ వాకింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బ్రిస్టల్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హార్బర్ సైడ్ షిప్స్ ఎక్స్ప్లోర్ చేయడము, ప్లస్ హిస్టరీ ఎక్స్ప్లోర్ చేయడము బ్రిస్టల్ గురించి. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. హలో ఎవ్రీవన్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేము బ్రిస్టల్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. బ్రిస్టల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ యూకే. ఇక్కడ హార్బర్ సైడ్, డాక్ యార్డ్, ఎస్ఎస్ గ్రేట్ బ్రునాల్, మిలీనియం స్క్వేర్, ఎంషెడ్ చాలా ఫేమస్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ముందు వీడియోలో చూపించబోతున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఇక్కడ బ్రిస్టల్లో హార్బర్ సైడ్, డాక్ యార్డ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. బ్రిస్టల్ హార్బర్ సైడ్ అనేది 70 ఏకర్స్లో ఉంది. బ్రిస్టల్ హార్బర్ అనేది ఒరిజినల్ పోర్ట్ ఆఫ్ బ్రిస్టల్. బట్ ఇక్కడ షిప్స్, కార్గోస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల దాని సైజ్ ఇంక్రీజ్ చేసి దాన్ని డాక్స్గా రీప్లేస్ చేశారు. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ కూడా చేశారు. ఈ హార్బర్ దగ్గర చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. బ్రిస్టల్ హార్బర్ని డెవలప్ చేయడం కోసం యూకే గవర్నమెంట్ ఈ ఇయర్ £1 మిలియన్ కేటాయించింది. మనం చూస్తున్న ఈ రివర్ని రివర్ యావన్ అంటారు. ఈ బ్రిస్టల్ హార్బర్ సైడ్ ప్రతి సంవత్సరం ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ని బ్రిస్టల్ హార్బర్ ఫెస్టివల్ అని అంటారు. ఈ ఫెస్టివల్లో బ్రిస్టల్లో ఉన్న పెద్ద పెద్ద షిప్స్, బోట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ బ్రిస్టల్ హార్బర్ అనేది ఒక డాక్ యార్డ్ కాబట్టి దీనికి దగ్గరలో ఉన్న చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి షిప్స్, క్రూజెస్ అండ్ ఫెర్రీస్ ఇక్కడనే స్టాప్ చేస్తారు. ఇక్కడ చాలా పెద్ద షిప్పులు అండ్ క్రూజ్లు, ఫెర్రీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీకు ముందు వీడియోస్లో చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరే షిప్స్ ట్రావెల్ చేయడానికి మాత్రమే కాకుండా కార్గో లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చాలామంది ట్రావెలర్స్ ఇక్కడికి విజిటింగ్ కోసం వస్తూ ఉంటారు. ఈ హార్బర్ సైడ్కి దగ్గరలోనే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు, మ్యూజియంస్, పిల్లలు ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా చాలా రకాలుగా డెవలప్ చేశారు. ఇక్కడ జెట్ బోట్స్, స్పీడ్ బోట్స్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అంతకుముందు యూజ్ చేసిన పెద్ద పెద్ద షిప్స్ని ఇప్పుడు మ్యూజియం లాగా కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాటి సర్వీస్ అయిపోయింది కాబట్టి ఆ మ్యూజియంలో అప్పట్లో వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి.
కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే అన్నీ ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ బ్రిస్టల్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కొంచెం అర్బన్ స్టైల్ కనిపిస్తుంది. విశాల్ డిటెక్టివ్ సినిమా గుర్తుందా? దానికి సీక్వెల్గా డిటెక్టివ్ 2 మూవీ తీస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ బ్రిస్టల్లోనే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.